హాయ్ అందరికీ, నేను మీ దేవమల్ల జశ్వంత్ రెడ్డిని. నేను ఈరోజు నాసా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని ఫుల్ ఫామ్ చెప్పే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది మీకు రేపటి దినం మీకు మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. నాసా ఫుల్ ఫామ్ ఏంటిదంటే నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దాని ఫుల్ ఫామ్ ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు దాంట్లో భాగమైన స్పేస్ కాలనీ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ సోలార్ ప్యానెల్స్. ఇదే నా మోడల్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఫస్ట్ సోలార్ ప్యానెల్స్ అంటే ఏంటివి? ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అండ్ ఎనర్జీతోటే మనకి ఏదైనా తయారవుతాయి. అలాగే ఈ కనెక్టర్స్ అంటే ఏంటివి? ఇవనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ చిన్న చిన్న పార్టికల్స్ అంటే ఇవన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇవన్నీ. అలాగే ఇవి కనబడుతున్నాయి కదా మీకు, ఇవే ఒక కనెక్టర్స్. ఈ కనెక్టర్స్ అంటే ఇవి రౌండ్ ఉంటాయి, అలాగే సర్కిల్ షేప్లు ఉంటాయి. అలాగే ఇది దీనికి 4 పార్ట్స్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలాగే ఈ సెన్సార్స్ అండ్ బూస్టర్స్ ఎందుకంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ దీని దగ్గరకు ఉండగానే అప్పుడు సెన్సార్స్ మూవి ఈ ఫైర్ అనేది పుట్టుకొని వస్తుంది ఎలక్ట్రిక్ తోటి. అలాగే సెన్సార్స్ అనేవి ఎంత దూరం అంటే 30 to 40 కిలోమీటర్స్ దూరాన్ని కూడా ఇది పసిగట్టగలది. అలాగే ఇది లిఫ్ట్ అప్ అండ్ డౌన్. ఎందుకంటే కొంతమంది ఇక్కడ నుంచి ఇక్కడికి పోగలుగుతారు, ఇక్కడ నుంచి ఇక్కడికి పోగలుగుతారు. అలాగే ఇది కాలనీ ఎందుకంటే ఇక్కడనే అందరూ జీవిస్తారు. అలాగే ఏమన్నా హాస్పిటల్స్ అన్నీ ఇక్కడనే కొనగలుగుతారు అండ్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. ఈ గ్రీన్ కలర్ స్ట్రక్చర్ ఏంటిదంటే అదే గ్రోయింగ్ ప్లాంట్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆక్సిజన్, ఫుడ్ కావాలంటే ఇక్కడ నుంచే మనకి తయారవుతూ ఉంటాయి. అలాగే ఈ బ్లూ కలర్ బాల్ చూసారా? ఇవే ఈ లిఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. దేనికంటే ఎప్పుడన్నా ఇక్కడ ఎమర్జెన్సీ వస్తే అప్పుడు ఇక్కడ పోవచ్చు, ఇక్కడ ఎమర్జెన్సీ వస్తే ఇక్కడికి పోవచ్చు. దాంతో ఈ బ్లూ కలర్ బాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇవే షేప్స్ ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా గ్రావిటీ పుడితే అప్పుడు గ్రావిటీ తిరుగుతూ ఉంటే అప్పుడు గ్రావిటీ అనేది వస్తుంది. లేకుంటే ట్రయాంగిల్ పెడితే గ్రావిటీ అనేది అస్సలకే రాదు. దాంతో ఇక లోపల ఉన్న అందరికీ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అందుకే నేను ఇట్లా ఈ షేప్లో పెట్టాను. నెక్స్ట్ పార్ట్ 2లో నేను మీకు చెప్తాను ఏంటిదంటే ఇవన్నీ దీని లోపల ఎలా ఉంటుందో, ఈడ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.